చిన్నప్పుడు రాళ్ళతో చింతకాయలు కొట్టుకొని తిన్న జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి. ఇందుకు ఇప్పుడు అదెందుకు చెప్తున్నానంటే ఈరోజు వీడియోలో చింతకాయతో పప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. దానికోసం 10-15 ముదురుగా ఉండే చింతకాయలు తీసుకుని విధంగా శుభ్రంగా వాష్ చేసి బౌల్లోకి వేసి మునిగేంత వరకు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. అది మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లోకి ఒక 1/2 కిలో పప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకుని వాటర్ వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత 1కి 3 ఇంతల వాటర్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసుకుని 3 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి అన్నీ మిక్స్ చేసేసుకుని కుక్కర్కి మూత విజిల్ పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకుని పప్పును బాగా మెదుపుకొని ముందుగా ఉడికించుకున్న చింతకాయలను కూడా బాగా మనం జ్యూస్ తీసేసుకుని వడకట్టి వేసేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటే చిక్కగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ దంచుకొని వెల్లుల్లి వేసి బాగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయ పప్పు అంతా కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోంచి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పుల్లగా చింతకాయ పప్పు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.